నమస్కారం. ఈరోజు మనం ప్రాణాలను నిలబెట్టే ఒక అతి ముఖ్యమైన విశ్లేషణ చూడబోతున్నాం. ఛాతీలో మంటగా లేదా నొప్పిగా అనిపించినప్పుడు అది కేవలం గ్యాస్ సమస్య లేక ప్రాణాలు తీసే గుండెపోటా? ఈ చిన్న వ్యత్యాసాన్ని సరిగ్గా పసిగట్టడంపైనే ఒక్కోసారి మనిషి ప్రాణాలాధారపడి ఉంటాయి. అందుకే ఈరోజు ఈ టాపిక్ని చాలా సింపుల్గా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. ఒకసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. రాత్రి భోజనంలో బాగా ఘాటైన మసాలా ఫుడ్ లాగించేశారు. ఆ తర్వాత మెల్లగా ఛాతీలో ఏదో అసౌకర్యం, మంట మొదలైంది. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఆ అసౌకర్యం కేవలం ఆ మసాలా భోజనం వల్ల వచ్చిందా, లేక అదేదైనా ఎమర్జెన్సీకి సిగ్నలా? ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది ఫేస్ చేసే అతి పెద్ద కన్ఫ్యూజన్ ఇదే. దీనిని తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం అది ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. మెడికల్ ఫీల్డ్లో ఒక ఫేమస్ కోట్ ఉందండి, టైమ్ ఈజ్ మజిల్ అని. అంటే గుండెకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఇక్కడ ప్రతి సెకను విలువైందే. రక్తం అందకపోతే గుండె కండరాలు క్షణాల్లో చనిపోవడం స్టార్ట్ అవుతాయి. ఎంత త్వరగా రియాక్ట్ అయితే అంతగా గుండెను కాపాడుకోవచ్చు. ఇక్కడ టైం వేస్ట్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతోందో తెలుసా? ఇస్తాంబుల్లో జరిగిన ఒక పెద్ద స్టడీలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఛాతీ నొప్పి వచ్చాక జనాలు డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి యావరేజ్గా ఏకంగా 2 గంటల టైం తీసుకుంటున్నారట. ఎందుకంటే చాలామంది అది కేవలం గ్యాస్ నొప్పే అని, కాసేపటికి దానంతట అదే తగ్గిపోతుందని పొరబడి చూస్తూ కూర్చుంటున్నారు. ఆ 2 గంటల ప్రాణాంతకమైన జాప్యానికి కారణాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దాదాపు సగం మంది, అంటే 48% పేషెంట్లు అదే తగ్గిపోతోందిలే అని వెయిట్ చేస్తున్నారు. మరో 40% మంది కంగారు పడకుండా ఎలాగోలా వాళ్లకి వాళ్లే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ అత్యంత కీలకమైన టైంని కేవలం అది గ్యాస్ ట్రబుల్ అని అపార్థం చేసుకోవడం వల్లే కోల్పోతున్నారన్నమాట. మరి ఈ గందరగోళాన్ని ఎలా బ్రేక్ చేయాలి? అసలా నొప్పి గ్యాస్ వల్లొచ్చిందా లేక గుండెపోటా అనేది ఎలా డీకోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గ్యాస్ నొప్పికి మరియు హార్ట్ అటాక్ నొప్పికి మధ్య ఉన్న తేడాను మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. గ్యాస్ లేదా యాసిడిటీ అయితే ఛాతీ మధ్యలో మండుతున్నట్లు ఉంటుంది. అది పొట్టలోంచి పైకి వస్తున్న ఫీలింగ్ ఇస్తుంది. కానీ గుండెపోటు నొప్పి అలా ఉండదు. ఛాతీపై ఎవరో పెద్ద బండరాయి పెట్టినట్లుగా, విపరీతమైన బరువు లేదా ఎవరైనా ఛాతీని గట్టిగా నొక్కేస్తున్నట్లు అనిపిస్తుంది. గ్యాస్ సమస్యలకైతే డాక్టర్లు ఎండోస్కోపీ లాంటివి వాడి నిదానంగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ గుండెపోటు అలా కాదు కదా, దానికి క్షణాల్లో స్పందించాలి. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాను ఎంత త్వరగా పసిగడితే అంత వేగంగా ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఇప్పుడు మనం ఇంకో అత్యంత కీలకమైన పాయింట్కి వద్దాం. అదే నొప్పి వ్యాపించడం. నొప్పి ఏ ఏరియాలో ఉందనేది మనకు చాలా విషయాలు చెబుతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉందండి. దీన్నే మెడికల్ టర్మ్స్లో రిఫర్డ్ పెయిన్ అంటారు. అంటే గుండెకు ఆక్సిజన్ అందనప్పుడు ఆ నరాల సిగ్నల్స్ మెదడుకు వెళ్తాయి. అయితే గుండె, చేతులు, మెడ ఇవన్నీ ఒకే నరాల రూట్ని తంచుకోవడం వల్ల ఆ నొప్పి ఛాతిలో కాకుండా ఎడమ చెయ్యి లేదా దవడలో వస్తున్నట్లు మన బ్రెయిన్ పొరపడుతుంది. కాబట్టి మన బాడీలోని ఈ రెడ్ ఫ్లాగ్ జోన్స్ని ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి. ఆ ఛాతిలోని బరువు లేదా ఒత్తిడి గనక ఎడమ చెయ్యి, భుజం, మెడ, దవడ లేదా వీపు పైభాగానికి పాకుతున్నట్లు అనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు. అది గ్యాస్ సమస్య కాదు, గుండెపోటుకు వస్తున్న ఒక అతి పెద్ద, స్పష్టమైన అలార్మ్ అని ఫిక్స్ అయిపోవాలి. కేవలం నొప్పే కాదండోయ్, ఇతర సిమ్టమ్స్ కూడా బేరీజు వేసుకోవాలి. గ్యాస్ అయితే నోట్లో పుల్లటి నీళ్లు రావడం, ట్రైన్ పుల్ రావడం లాంటివి జరుగుతాయి. అదే గుండెపోటొస్తున్నప్పుడు ఇవి కాకుండా బాడీ రెస్పాన్స్ పూర్తిగా వేరేలా ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టేస్తాయి, ముఖం పాలిపోతుంది, అకారణంగా వాంతులవుతాయి. ఛాతీనొప్పి లేకపోయినా సడన్గా విపరీతంగా చెమటలు పడుతున్నా అది ఎమర్జెన్సీ అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అయితే ఇక్కడే ఇంకో పెద్ద సైలెంట్ డేంజర్ పొంచుంది. అదే అసాధారణ లక్షణాలు, అంటే మనం ఊహించని సిమ్టమ్స్ అన్నమాట. మెడికల్ జర్నల్స్ నుండి తీసుకున్న ఈ డేటా చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కొన్ని రకాల హార్ట్అటాక్స్లో, ముఖ్యంగా ఈ ఎన్స్టెమీ రకంలో ఏకంగా 43% పైగా కేసుల్లో పేషెంట్కి అసలు ఛాతీనొప్పే రాదట. అలాగే మరో 27% తీవ్రమైన కేసుల్లో కూడా ఛాతీనొప్పి ఉండదు. అంటే నొప్పి లేదు కదా అని మనం ఎంత మాత్రం రిలాక్స్ అవ్వడానికి లేదు. మరి ఛాతీ నొప్పి లేకుండా దాన్ని కనిపెట్టడం ఎలా?
సడన్గా విపరీతమైన నీరసం రావడం, ఊపిరి ఆడకపోవడం, అనూహ్యంగా వికారం లేదా తల తిరగడం లాంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ ఉన్నవాళ్లకి, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకి మరియు ఓవర్వెయిట్ ఉన్నవాళ్లకి ఈ సైలెంట్ అటాక్స్ వచ్చే రిస్క్స్ చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లక్షణాలను సైతం అస్సలు కొట్టిపారేయకూడదు. సరే, మరి ఇదంతా ఒక ఎత్తైతే ఎమర్జెన్సీ వస్తే ఆ క్షణంలో ఏం చెయ్యాలన్నది మరో ఎత్తు. ఆ ప్రథమ చికిత్స ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎమర్జెన్సీలో మీరు వెంటనే చేయాల్సిన పనులు ఇవే. ఫస్ట్, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా 112 లేదా 108కి కాల్ చేసి అంబులెన్స్ పిలవండి. ఆ తర్వాత పేషెంట్ని నేలపై కూర్చోబెట్టి మోకాళ్లు మడిచి వీపుకు సపోర్ట్ ఇచ్చి సగం కూర్చున్న పొజిషన్లో ఉంచాలి. ఇది గుండెపై భారాన్ని తగ్గిస్తుంది. ఇక మూడవది, ఆ వ్యక్తికి ఆస్పిరిన్ ఎలర్జీ లేకపోతే ఒక ఆస్పిరిన్ మాత్రను నమలమని ఇవ్వాలి. ఇది బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఆపి కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఒకవేళ పేషెంట్ స్పృహ కోల్పోయుంటే మాత్రం వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ప్రాణాలు కాపాడే టైంలో ఏం చెయ్యాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఏం చెయ్యకూడదో తెలియడం కూడా అంతే ముఖ్యం. దయచేసి అదే తగ్గిపోతుందిలే అని అస్సలు వెయిట్ చేయకండి. అలాగే మీరే సొంతంగా కారు డ్రైవ్ చేసుకుని ఆస్పత్రికి వెళ్లొద్దు. అంబులెన్స్కే కాల్ చేయాలి. ఎందుకంటే అందులో ఎమర్జెన్సీ పరికరాలుంటాయి. టెన్షన్ పడకండి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్ని ఒంటరిగా వదిలి అటు ఇటు వెళ్లకండి. సో ఫైనల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క గోల్డెన్ రూల్ ఏంటంటే, మీకొస్తున్నది గ్యాస్ నొప్పా, గుండె నొప్పా అని కన్ఫ్యూజన్గా ఉంటే గుడ్డిగా దాన్ని గుండెపోటు అనుకుని ట్రీట్ చేసి ఆస్పత్రికి వెళ్ళండి. తీరా వెళ్ళాక అది గ్యాస్ అని డాక్టర్ చెప్తే మనం నష్టపోయేదేమీ లేదు కదా. కానీ గ్యాస్ అనుకుని ఇంట్లో కూర్చుంటేనే అసలుకే మోసం వస్తుంది. ఈ విశ్లేషణ ఎవరి ప్రాణాలనైనా కాపాడుతుంది అనిపిస్తే దయచేసి అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకంటూ ఒక ఆరోగ్యకరమైన స్నేహ బృందం, సమాజం ఉండటం చాలా ముఖ్యం. మనము మన చుట్టూ ఉన్న జనాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మనం నిజంగా సంతోషంగా ఉండేవి. ఇది మనందరి సామాజిక బాధ్యత. ఫైనల్గా ముగించే ముందు ఒక్క మాట. ఈరోజు మనం తెలుసుకున్న ఈ చిన్న చిన్న హెచ్చరిక సంకేతాలు రేపు మీ కళ్ళెదుట ఎవరి ప్రాణాలనైనా కాపాడగలవంటారా? ఖచ్చితంగా కాపాడతాయి. ఎందుకంటే సరైన టైంకి సరైన నాలెడ్జ్ ఉంటే ఒక సామాన్యుడు కూడా ప్రాణదాత అవ్వొచ్చు. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.